చూస్తున్నాం యాంకర్ అనసూయ బేసిక్ గానే చాలా బోల్డ్ అండ్ వైల్డ్ కూడా. ఎవరైనా తనపై ట్రోలింగ్స్ కి పాల్పడ్డారంటే డెఫినెట్ గా అంతకంతకు సమాధానం చెప్తూనే ఉంటుంది. బయట తనకి ఎదురు పడ్డా కూడా అంతకంతకు సమాధానం చెప్పే నేచర్ తనది. సినిమాల్లో ఎంతటి ఏ రకంగా అయితే అందరినీ అలరిస్తూ నవ్విస్తూ ఆడిస్తూ పాడిస్తూ ఒక రకంగా చెప్పండి తన బోల్డ్ క్యారెక్టర్స్తో తన హావభావాలతో తన అందాన్ని చూపించి మంత్రముగ్ధుల్ని చేస్తుందో అదే రకమైనటువంటి వైల్డ్నెస్ కూడా తనలో ఉంది. సో ప్రస్తుతానికి అనసూయ మరోసారి వార్తలు నిలిచారు. చెప్పు తెగుద్ది అంటూ వార్నింగ్ ఇచ్చారు అనసూయ. అయితే సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో తన పైన పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ ఎదుర్కొంటోంది అనసూయ. అయితే ఒక ఇంటర్వ్యూలో తను హాజరైనటువంటి ఇంటర్వ్యూలో ఆ ట్రోలింగ్స్ అందరికీ ట్రోలింగ్ చేసేవారికి ట్రోలింగ్ సంబంధించి ఎవరైతే అలా చేస్తూ ఉన్నారో అందరికి కూడా చాలా ఘాటుగా సమాధానం చెప్పింది. ధీటైనటువంటి సమాధానాన్ని తను వ్యక్తపరిచింది. తన భర్త గురించి కూడా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా చక్కగా వివరించింది కూడా. ఇక అప్పటితో ఆగిపోయింది ట్రోలింగ్స్ అనుకునే లోపే మరోసారి ట్రోలింగ్కి తెరలేసింది. సో అనసూయ ఇటీవల కాలంలో షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళారు. సో అనసూయ పైన కొంతమంది యువకులు అక్కడికి వచ్చిన వారంతా కూడా కామెంట్స్ చేశారట. సో వెంటనే రియాక్ట్ అయిన అనసూయ మీ అమ్మ అక్క చెల్లిని ఏడిపిస్తే ఊరుకుంటారా అంటూ హెచ్చరించింది. చెప్పు తెగుద్ది అంటూ కూడా మాట్లాడుకొచ్చింది. ఆడవాళ్ళను ఎలా గౌరవించాలనేటువంటి సంస్కారం మీ ఇంట్లో నేర్పించలేదా అంటూ కూడా చురకలంటించింది అనసూయ. ఒకసారి తనేం మాట్లాడిందో ఆ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా అక్కడ ఎటువంటి సినారియో జరిగిందో చూద్దాం. బేసిక్ గా తను బోల్డ్ అండ్ వైల్డ్ కూడా. సో తన బోల్డ్ క్యారెక్టర్స్ అందరినీ మెప్పిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా తన అందాన్ని చూపిస్తూ అందరినీ మంత్రముగ్ధుని చేస్తూ ఉంటుంది అనసూయ. సో డెఫినెట్గా కొన్ని సినిమాల్లో మంచి బోల్డ్ క్యారెక్టర్స్తో అందాన్ని హొయల్ను పలికించడానికి క్యారెక్టర్స్తో తను చేసినటువంటి పాత్రలు మనం చూసాం. సో అదే స్థాయిలో ట్రోలింగ్స్ కూడా గురవుతోంది. ఎంత పాపులర్ అయిందో అంతే ట్రోలింగ్స్ కూడా జరుగుతున్నాయి. తన ట్రోలింగ్స్ పైన ఇటీవల సమాధానం చెప్పింది. తన భర్త గురించి కూడా చాలా చక్కగా వివరించింది. ట్రోలర్స్ని చాలా ధీటుగా ఘాటుగా సమాధానం చెప్పింది. మళ్ళీ మరోసారి ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ దగ్గర ఇటువంటి వ్యాఖ్యలు చేసింది అనసూయ. మరోసారి ట్రోల్ అవడం మొదలుపెట్టింది. సో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్ళే క్రమంలో ఈ రకమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసింది. చెప్పు తెగుద్ది అంటూ మాట్లాడుకొచ్చింది. మా ప్రతినిధి అనీంద్ర సిద్ధంగా ఉన్నారు. అనీంద్ర, ఏం జరిగింది? అనసూయ ఆ కార్యక్రమంలో ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురంలో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్ళిన అనసూయకి ఒక చేదు అనుభవం ఎదురైంది. తన ఎదురుగా ఉన్న కొంతమంది ఆకతాయిలు కొన్ని అసభ్యకరమైన కామెంట్స్ అనసూయపై చేశారు. సో అనసూయ దాంతో తీవ్రంగా వాళ్ళపై మండిపడింది. చెప్పు తెగుద్ది అంటూ కూడా వాళ్ళకి రిప్లై ఇచ్చింది. సో స్టేజ్ కి ఎదురుగా ఉన్న వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించాలని చెప్పేసి, ఇంట్లో ఇదే మర్యాద నేర్పించారా, స్త్రీలని మీ గర్ల్ ఫ్రెండ్ ని లేదంటే మీ అమ్మ అక్క చెల్లిని ఇలాగే మాట్లాడతారా, మీరు ఇంట్లో వాళ్ళని అయితే ఇట్లాగే మాట్లాడతారా అంటూ కూడా వాళ్ళ మీద గట్టిగానే మండిపడింది. సో వాళ్ళందరినీ వెనక్కి పంపించాలంటూ కూడా వాళ్ళందరికీ కూడా వార్న్ చేసింది. సో నేను ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి 7-8 hours జర్నీ చేసి మీకోసం ఇంతలాగా రెడీ అయ్యి నేను వస్తే మీరు ఇదేనా మీరు ఇచ్చే గౌరవం అంటూ కూడా సో వాళ్ళపై మండిపడింది అనసూయ. సో ఎప్పుడు కూడా మన అనసూయ తన మనసులో ఉన్నది తన డ్రెస్సింగ్ గురించి కానీ తన క్యారెక్టర్ గురించి కానీ తన గురించి ఏం మాట్లాడినా చాలా బోల్డ్ గానే రిప్లై ఇస్తుంది, చాలా స్ట్రాంగ్ గానే ఆన్సర్ ఇస్తుంది. సో రీసెంట్ గానే తన గురించి చేస్తున్న వీడియోస్ గురించి కొన్ని ఛానల్స్ తన పైన కావాలని నెగిటివిటీ చేస్తున్న కొంతమంది నా గురించి, నా క్యారెక్టర్ గురించి, నా వ్యక్తిత్వం గురించి అందరూ కూడా మాట్లాడుతూ వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియకపోయినా నా గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నా డ్రెస్సింగ్, నా ఫ్యామిలీ ఇది అంటూ ఒక సుదీర్ఘమైన కూడా రీసెంట్ గా అనసూయ పోస్ట్ చేశారు. సో అనసూయ కంటే సోషల్ మీడియాలో ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో అంత నెగిటివిటీ కూడా వస్తూ ఉంటుంది. ఆ నెగిటివిటీకి తగ్గట్టు తను ఎప్పటికప్పుడు ఇట్లా రిప్లైస్ ఇస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇలా కామెంట్ చేయడం, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఇటువంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో తను యాక్టివ్ గా ఉండి నెగిటివ్ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి స్ట్రాంగ్ రిప్లై ఇస్తూ ఉంటుంది అనసూయ. సో అటువంటి సిచ్యువేషన్స్ లో తను లైవ్ లో ఎదురుగా ఉన్నప్పుడు సభ్యకరంగా కామెంట్ చేస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు తను లైవ్ లో వీడియోలో చూడొచ్చు మనం. సో తను మాట్లాడుతున్న విజువల్ కూడా మనకి
కనిపిస్తుంది. ఇప్పుడు తిరుగుతూ అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. సో ఇక్కడతో అంటే కూడా డిస్కషన్ జరుగుతుంది మొన్నటి నుంచి. తను లెటర్ పెట్టిన తర్వాత నుంచి ఎప్పుడు తన డ్రెస్సింగ్ మీద కామెంట్ చేస్తుంటారు, తన మీద కామెంట్ చేస్తుంటారు, నా లైఫ్ మీద కామెంట్ చేస్తుంటారు అని చెప్పేసి ఎప్పటి నుంచో అనసూయ మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ కొంతమంది యాక్టర్స్ కూడా తన గురించి మాట్లాడిన పరిస్థితి. సో వాళ్ళకు కూడా తన స్టైల్లో తను రిప్లై ఇచ్చింది. సో ఇప్పుడు తను ఇలా మాట్లాడడం, లైవ్ లో ఉన్న ఎదురుగా ఉన్న కొంతమంది ఆకతాయిలకి ఇట్లా తను సమాధానం ఇవ్వడం అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ అనింద్ర. సో అనసూయ వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ మార్కాపురంలో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళినటువంటి అనసూయ, అక్కడ వచ్చినటువంటి కొంతమంది అభిమానులు, తను చూసేందుకు వచ్చిన వారు, ఆ యువకులంతా కూడా కొన్ని కామెంట్స్ చేశారట. దీంతో ఆమె చెప్పు తెగుద్ది. మీ ఇంట్లో ఆడవాళ్ళు, అక్క, చెల్లి, అమ్మ, తర్వాత గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే, మీ భార్య అయినా సరే, వారిని కూడా ఈ రకంగానే అంటే ఏడిపిస్తే ఊరుకుంటారా? మీరు ఆడవాళ్ళని గౌరవించేటువంటి సంస్కారం తెలియదా? పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం తెలియదా? అంటూ చాలా చురుగ్గా గట్టిగా వారందరికీ వార్నింగ్ ఇచ్చింది అనసూయ. సో బేసిక్గానే తను బోల్డ్ అండ్ వైల్డ్. మరి ఇప్పుడు తన వ్యాఖ్యలు మరోసారి ట్రోల్ అవుతున్నాయి. మరి ఏమైనా కూడా అనసూయ నిత్యం సోషల్ మీడియా ట్రోలింగ్స్కి గురవుతూనే ఉంది. సో ఏ స్థాయిలో అయితే తన పేరు ప్రఖ్యాతులు సంపాదించి పాపులర్ అయిందో అదే స్థాయిలో తన ట్రోల్స్ కూడా పాపులర్గా ఉంటూ ఉంటాయి. పెద్ద ఎత్తున చాలా నెగిటివ్గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతూనే ఉంటుంది. కొంతమంది ఫేమస్ యాక్టర్స్ కూడా, హీరోస్ సంబంధించినటువంటి ఆ పాత్రలు పోషించేవారు కూడా కొన్ని సందర్భాలు అనసూయకు సంబంధించిన విషయాలపైన మాట్లాడితే వారికి కూడా దీటైనటువంటి విధంగా సమాధానం ఇచ్చింది. సో అనసూయ అంటేనే కేర్ ఆఫ్ ట్రోలింగ్స్గా మారిపోయింది. సో